నెల్లూరు క్వార్జ్ మైనింగ్ వ్యవహారంలో కూటమి నేతలు బెంబేలెత్తిపోయారు. వైఎస్ఆర్సీపీ రంగంలోకి రావడంతో తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. రాత్రికి రాత్రే మొత్తం క్వార్జ్ గనులన్నీ ఖాళీ చేసి పరారైపోయారు. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు కొందరు సైదాపురం పరిసర ప్రాంతాల్లో క్వార్జ్ మైనింగ్లో యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 100కు పైగా కంపెనీలు క్వార్జ్ తవ్వకాలు చేయాల్సి ఉన్నప్పటికీ అన్నింటినీ నిలిపివేసి కేవలం తమకు అనుకూలంగా ఉన్నటువంటి కొద్ది కంపెనీలు మాత్రమే తవ్వకాలు జరుపుతూ యథేచ్ఛగా క్వార్జ్ తరలింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీని మీద చాలామంది నాయకులు గుసగుసలాడారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొందరు స్వరం వినిపించారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కొన్ని మీడియాల్లో కూడా బ్యాన్ ఐటమ్స్గా కథనాలు కూడా వచ్చాయి. ఇట్లా ఎన్ని జరిగినా సైదాపురం ప్రాంతంలో క్వార్జ్ మైనింగ్ విషయంలో ఈ మాఫియా ఎక్కడ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. కానీ హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ సీన్లోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తోక ముడిచినట్టుగా కనిపిస్తోంది. నేరుగా అనిల్ కుమార్ యాదవ్ సీన్లోకి వచ్చి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సైదాపురం క్వార్జ్ మైనింగ్ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోకపోతే తాము సీన్లోకి వస్తాం అంటూ హెచ్చరించారు. దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు మొత్తం ఉడాయించినట్టుగా కనిపిస్తోంది. ఈ మైనింగ్ విషయం మీద రాత్రికి రాత్రే ఖాళీ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏం జరిగింది అసలు? ఎందుకని ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? గడిచిన కొన్ని నెలలుగా యథేచ్ఛగా క్వార్జ్ తవ్వకాలు జరుపుతున్నప్పటికీ ఇప్పుడే మొత్తం ఖాళీ చేయాల్సినటువంటి స్థితికి ఎందుకు వచ్చారు? ఇది కేవలం నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగి వైఎస్ఆర్సీపీ నేతలను హెచ్చరించి మీడియా ముందు క్వార్జ్ మైనింగ్ మీద నానా రాద్ధాంతం చేయడం వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి ప్రచారం అయితే సాగుతోంది. వాస్తవానికి క్వార్జ్ మైనింగ్ విషయంలో 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రీతిలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు నానా రాద్ధాంతం చేశారు. కానీ ఇప్పుడు కూటమి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పినటువంటి వ్యవహారం అంతా ఇప్పుడు టీడీపీ శిబిరం వెనక చేరింది. టీడీపీ నాయకుల పేరుతో మళ్ళీ యథేచ్ఛగా క్వార్జ్ మైనింగ్కి పూనుకుంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి సీన్లోకి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల ముంగిటి వరకు జగన్మోహన్ రెడ్డి శిబిరంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో తాను వేమిరెడ్డి కోసం అనేక రకాలుగా ప్రయోజనాలు వనగూర్చినప్పటికీ ఆయనకి ఎటువంటి కృతజ్ఞత లేకుండా తెలుగుదేశం పార్టీలో చేరి తనకే ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు అని జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నారు అనేటువంటి రీతిలో కథనాలు వస్తున్నాయి. దానికి ప్రతీకారంగానే ఇప్పుడు క్వార్జ్ మైనింగ్లో వేమిరెడ్డి అనుచరులకి చెక్ పెట్టాలని జగన్ సీన్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. జగన్ హెచ్చరిక తర్వాత నేరుగా అనిల్ కుమార్ యాదవ్ రంగంలో దిగి వైఎస్ఆర్సీపీ హెడ్ క్వార్టర్ నుంచి మీడియా సమావేశం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడంతో రాత్రికి రాత్రే క్వార్జ్ మైనింగ్ గనులన్నీ ఖాళీ చేసినట్టుగా భావిస్తున్నారు. మరి ఇది ఎంతకాలం ఖాళీ చేస్తారు? ఎంతకాలం పాటు ఈ రీతిని ఉంటారు? మళ్ళీ ఎప్పుడు మొదలెడతారు? మొదలెడితే ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి పరిణామాల కారణమవుతుంది? ఇదంతా చాలా కీలకమైనటువంటి వేమిరెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నటువంటి రాజకీయ విభేదాల వ్యవహారం.